ఒకసారి సీజర్ అయినాక మళ్ళీ నార్మల్ కావాలంటే మాత్రం కొంచెం గ్యాప్ తీసుకోవాలి. 18 నెలల గ్యాప్ కంపల్సరీగా ఉండాలి. మినిమం 18 నెలల గ్యాప్ ఉండాలి మొదటి బిడ్డకి రెండో బిడ్డకి. ఇది చాలా ముఖ్యమైనది. దాని నుంచి ఏంటంటే గర్భసంచి స్ట్రెంగ్త్ మళ్ళీ మీకు ముందు ఉన్న స్ట్రెంగ్త్ అది రీగెయిన్ చేసుకుంటుంది. దానివల్ల మళ్ళీ నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అది అన్నిటికన్నా ముఖ్యమైనది. రెండవది ఏంటంటే పొజిషన్ ఆఫ్ ద బేబీ. బిడ్డ తల కిందికి ఉంటుంది. అట్లా ఉంటే నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆ రకంగా లేకుండా మీకు ముందు కాన్పులో బిడ్డ ఏమైనా అడ్డం తిరిగినా లేకపోతే ఎదురు కాళ్ళతో ఉన్నా అలాంటిది ఏదన్నా ఉంటే మాత్రం ఈసారి నార్మల్గా బిడ్డ తలతోనే ఉంటే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మూడోది ఏంటి, బేబీ వెయిట్. బహుశా మొదటి కాన్పులో బేబీ వెయిట్ చాలా ఎక్కువగా ఉండి సిపిడి అంటాం, అంటే సెఫలో పెల్విక్ డిస్ప్రపోర్షన్, అంటే తలకి ఆ లోపల కటివలయంలో ఆ బేబీ రావడానికి దారి ఉండాలి. దాన్నే అడిక్వేట్ పెల్విస్ అని అంటాం. అలా లేకుండా ఇరుక్కొని అట్లా ఉంటే అప్పుడు సిజేరియన్ చేయాల్సిన అవసరం వచ్చింది అనుకోండి. ఈసారి అలా లేకుండా బేబీ యావరేజ్ వెయిట్ ఉండి మీ పెల్విస్ అడిక్వేట్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా నార్మల్ డెలివరీనే అవుతుంది. మొదటి కాన్పులో మీకు ఏమన్నా బీపీ ఎక్కువగా ఉండి ఫిట్స్ లాంటివి వచ్చేసి కాళ్ళు చేతులు వాపు ఉండి ఇలాంటిది ఏదన్నా కారణాలు ఉన్నాయా, అట్లాగే షుగర్ ఏమైనా ఉండిద్దా, ఇట్లాంటివి ఏవైనా ఉండి ఈసారి కనుక జాగ్రత్తలు తీసుకొని అవన్నీ ఏం లేవు అంటే మాత్రం ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటాయి.